మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసామంటే అబౌట్ రెక్టాంగులర్ మార్క్యూ టూల్లో డిజైన్ అనేది మనం ఎలా చేస్తాము అనేది చూసాం. అయితే ఇక్కడ మనకి రెక్టాంగులర్ మార్క్యూ టూల్లో నాకు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ బ్లాక్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి 4 ప్రాపర్టీస్ కనబడతాయి. ఒకటి న్యూ, 2 యాడ్, 3 సబ్ట్రాక్ట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంటర్సెక్షన్. అయితే ఇక్కడ ఫస్ట్ మనం న్యూ సెలెక్షన్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ నాకు ఇలా డ్రా చేశారు. మళ్ళీ నేను నెక్స్ట్ అది డ్రా చేశాను అనుకోండి. సో అప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ప్రీవియస్ వన్ ఏదైతే ఉన్నదో అది నాకు అక్కడ పోతుంది. ఓకే, సో అందువల్ల ఇది ఏంటంటారంటే మనకి ప్రతిసారి కూడా ఒక న్యూ సెలెక్షన్ కింద క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ డ్రాగ్ చేస్తే చూసారా, మనకి మళ్ళీ పోయింది సెలెక్షన్. అలాగే నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఇక్కడ యాడ్ సెలెక్షన్. యాడ్ సెలెక్షన్ అంటే ఏంటి, మనం ఇందులో ఒక పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అయినా యాడ్ చేసుకోవడానికి అవుతుంది, లేదా మనం ఇంకొక సెలెక్షన్ ఏమైనా ఇక్కడ యాడ్ చేసుకోవడానికి కూడా అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకి 2 వర్క్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ఇక్కడ నాకు సబ్ట్రాక్ట్ అని చెప్పి మనకి మరొక ఆప్షన్ ఉంటుంది. సబ్ట్రాక్ట్ అనేది తీసుకోగానే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఒక పార్ట్ ఆఫ్ ద పోర్షన్ నేను కట్ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ నాకు ఇంటర్సెక్షన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఇది సెలెక్ట్ చేశాను. ఏదైతే సెలెక్ట్ చేశానో అది ఉంటుంది, మిగతా పార్ట్ నాకు పోతుంది. అర్థమైందా? సో కాబట్టి అయితే ఇవి మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి అని మనం ఒక పర్టికులర్గా మనం చెప్పడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ క్రియేట్ చేయాలనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ క్యాన్వాస్లో ఇలాగా క్లిక్ అండ్ డ్రాగ్ చేయాలి మనం. సో క్లిక్ అండ్ డ్రాగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఒక లేయర్ అనేది మనం క్రియేట్ చేయాలి. మరి లేయర్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, మనం లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లేయర్ అని మనం తీసుకుంటాం. ఇక్కడ ఓకే అని చెప్పాలి. ఆ తర్వాత మనం ఒక కలర్ తీసుకోం, అంటే మనకి ఫ్రేమ్కి ఏ కలర్ కావాలో ఆ కలర్ మనం తీసుకోండి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ని మనం ఫిల్ చేయాలి. సో ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఏం చేయాలి మనం, ఆల్ట్ బ్యాక్ స్పేస్. కంట్రోల్ జెడ్ కొట్టారు అనుకోండి, అండూ అవుతుంది. కంట్రోల్ జెడ్ కొడితే ఏమవుతుంది, అండూ అవుతుంది. ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ అనే ఆప్షన్ తీసుకొని ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో ఇక్కడ ఇలా తీసుకుంటాను. మరి సబ్ట్రాక్ట్ అయిందనేది మనకి ఎలా తెలుస్తుంది, ఒక్క నిమిషం. ఏం చేస్తాం, మనం ఒక సెలెక్షన్ తీసుకున్నాము, తర్వాత కలర్ ఏమో ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఫిల్ చేసాము,
ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సెలెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలి మనం ఈ కార్నర్ దగ్గర ఆల్ట్ పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేయాలి. సో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఎంటర్ కీ కొడితే నాకు చూసారా 4 వైపులా ఈక్వల్గా సెలెక్ట్ అయ్యి. ఇప్పుడు ఏం చేయాలి, మనం డిలీట్ చేయాలి లేదా కట్ చేయాలి. సో కటింగ్ అనేది మనం ఎలా చేస్తాం, మరి ఇందులో కంట్రోల్ ఎక్స్. సో కంట్రోల్ ఎక్స్ చేశారు అనుకోండి, మనకేమైంది, అక్కడ కట్ అయింది. అదే అయితే ఇక్కడ ఒక పొరపాటు నేను చేశాను, మీరు అది గమనించలేదు. సో ఇక్కడ మనం ఏం చేసాము, నేను మర్చిపోయి లేయర్ని క్రియేట్ చేయలేదు. మరి లేయర్ని క్రియేట్ చేయాలి కదా. సో అందుకని ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, మనం కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేసి ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్ళి ఆల్ట్ డ్రాగ్ అనేది మనం తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎంటర్ కీ కొట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం కంట్రోల్ ఎక్స్ అనేది కొట్టాలి. సో కంట్రోల్ ఎక్స్ కొడితే ఏమైంది, ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా నాకు కట్ అయిపోయింది. చూసారా మరి. సో ఇక్కడ మనం ఏంటి చేయాలి, సో ఏ రకంగా మనకి చేస్తే అవుట్పుట్ వస్తుంది అనేది మనం తెలుసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఇమేజ్ కావాలి. ఫోటోషాప్కి ఎప్పుడూ కూడా మనకు కావాల్సింది ఏంటి, ఒక ఇమేజ్. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫైల్ మెనూలోకి వెళ్ళాలి. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ఇమేజెస్ ఎక్కడైతే మనం స్టోర్ చేసుకున్నామో ఆ లొకేషన్కి మనం వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిన తర్వాత మనకేం చేయాలి, మరి ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక ఇమేజ్ని ఓపెన్ అని మనం ఇలా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇందులోంచి మనకి అది ఎక్స్ట్రాక్ట్ అయింది. అర్థమైందా? ఇది చూడండి, ఇది ఏంటంటారు, మూవ్ టూల్ అంటారు. దీన్ని ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. సో అప్పుడు నాకేమవుతుంది, ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా ఇందులోకి వచ్చేసింది. చూసారా, ఇక్కడ ఏమైంది, ఇమేజ్ ఏమో బ్యాక్కి పంపించాలి నేను.
లేయర్ 1 ఉన్నారు కదా ఇక్కడ, దీన్ని ఇలాగా ముందుకి ఇలా డ్రాగ్ చేశారనుకోండి, ఇప్పుడు ఇమేజ్ లేయర్ ఎక్కడ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం కంట్రోల్ టీ చేయాలి. కంట్రోల్ టీ అంటే ఏంటి, ఎడిట్ మెనూలో ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అని అంటారు. ఓకే, సో దాన్ని ఇక్కడ ఇలా పెట్టుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నేను షిఫ్ట్ పట్టుకొని దీన్ని ఇట్లా తగ్గించుకున్నాను. ఆ తర్వాత ఎంటర్కి అప్లై చేస్తాం. అయితే ఇక్కడ ఒకటి, ఇమేజ్ రెక్టాంగులర్ షేప్లో ఉంది, మనం డ్రా చేసిన ఫ్రేమ్ కూడా రెక్టాంగులర్ షేప్లో ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమైందంటే ఇమేజ్ అనేది మనకి ఫ్రేమ్లో ఇంకా ఒకవేళ సెట్ అవ్వకపోతే, సో ఇక్కడ కంట్రోల్ టీ చేసి మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయాలి. సో షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇప్పుడు మనకు అసలు అవుటర్ పార్ట్ కూడా మనకి కనబడు. సో ఇలాగా మనం ఏంటంటే రకరకాల ఎగ్జాంపుల్స్తో మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లేయర్ క్రియేట్ చేశాను. ఇందులో బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఫిల్ చేయాలంటే ఏం చేయాలి, కంట్రోల్ బ్యాక్ స్పేస్ వాడాలి. చూడండి ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్కేమో ఆల్ట్ బ్యాక్ స్పేస్ వాడాలి, బ్యాక్గ్రౌండ్ కలర్కేమో కంట్రోల్ బ్యాక్ స్పేస్ వాడాలి. ఆ తర్వాత ఇక్కడ నేను రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది తీసుకున్నాక ఇక్కడ ఫెదర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఫెదర్ అంటే ఏంటంటే స్మూత్నెస్ అని అంటారు. ఇక్కడ మనం సెలెక్షన్ చేయకముందు నాకు ఇక్కడ ఒక 50 స్మూత్నెస్ ఇస్తున్నా, ఇచ్చేసి ఇక్కడ నేను ఇలాగా క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తాను. ఆ తర్వాత నేను ఇక్కడ డిలీట్ అనేది చేశాను అనుకోండి, చూసారా ఇప్పుడు ఏమైంది, అక్కడ ఆ పార్ట్ కట్ చేసినట్లాగా రాలేదు. సో యాక్చువల్గా మనం ఫెదర్ ఇవ్వకుండా, అంటే దీన్ని మనం 0 చేసామనుకోండి, ఇక్కడ సెలెక్షన్ చేసి డిలీట్ కొట్టామనుకోండి, ఇక్కడ చూసారా నాకేమవుతుంది, ఇక్కడ ఎగ్జాక్ట్గా కట్ అయినట్లాగా మనకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా మనకి కట్ అయినట్లాగా తెలుస్తుంది. ఓకే, కానీ మీదన మనం ఫెదర్ ప్రాపర్టీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. ఓకేనా, సో ఇదేంటంటే మనకి ఇంకొక ప్రాపర్టీ కింద మనం చెప్పచ్చు, ఫెదర్ ప్రాపర్టీ కింద. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని మనం తీసుకొని
ఇక్కడ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఒక పార్ట్ ఆఫ్ ద పోర్షన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి సెలెక్ట్ అండ్ మాస్క్ టూల్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. చూసారా, సెలెక్ట్ అండ్ మాస్క్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసామనుకోండి, నాకు స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఎందుకనంటే ఇక్కడ నాకు ఇది క్లిక్ చేసుకుంటే ఆన్ లేయర్ అని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా రొటేట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ చెక్ బాక్స్ టిక్ పెట్టుకొని ఇక్కడ ఓకే అని చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత పార్ట్ ఆఫ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసామో ఆ పార్ట్ మాత్రమే మనకి కనిపిస్తుంది. మిగతా పార్ట్ అంతా కూడా ఆటోమేటిక్గా నాకు రిమూవ్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఏమంటారంటే సెలెక్ట్ అండ్ మాస్క్ టూల్ అని అంటారు. ఓకే, ఇంకా మనకి రెండో టూల్ ఎలిప్టికల్ మార్కివ్ టూల్ అని అంటారు. ఎలిప్టికల్ అంటే మనకేమవుతుంది, ఇక్కడ కూడా నార్మల్లా ఉన్నారనుకోండి. సో ఇప్పుడు దీన్ని ఎలిప్టికల్ సెలెక్షన్ అంటారు. అంటే ఇక్కడ కావాలనుకుంటే కాపీ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం దాన్ని కంట్రోల్ వి కూడా చేయొచ్చు. సో కాపీ అంటే కంట్రోల్ సి, పేస్ట్ అంటే కంట్రోల్ వి. కంట్రోల్ వి. ఓకే, అర్థమైందా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక లోగోని మనం డిజైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఎస్బీఐ లోగో అని తీసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, మనకి ఈ లోగో ఎలా ఉన్నది అంటే ఒక కీలాగా ఉంది. సో మరి మనం ఇది డిజైన్ చేయగలమా లేదా అనేది చూద్దాం. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఒక ఎలిప్టికల్ టూల్ అనేది మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, మరి మనం ఇక్కడేమో మనం స్టైల్లోకి వచ్చి ఇక్కడ నేను ఫిక్స్డ్ రేషియో అనేది పెట్టుకోవాలి. ఏం చేయాలి, మనం ఫిక్స్డ్ రేషియో అనేది మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఒక సర్క్యులర్ షేప్ వచ్చింది. ఏమొచ్చింది? సర్క్యులర్ షేప్ అనేది మనకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్
అంటే ఒక న్యూ లేయర్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక లేయర్ని మనం క్రియేట్ చేసాం. లేయర్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్ అనేది చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ అనేది మనం సెలెక్షన్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్లూ కలర్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఓకే అని తీసుకోవాలి. సో ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ కలర్ని మనం ఫిల్ చేసుకోవాలి. మరి ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేసుకోవాలంటే మనం ఏం చెప్పుకున్నాం? మనం ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఇక్కడ ఇలా తీసుకుంటాం. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ అనేది మనం తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత ఆల్ట్ డ్రాగ్ చేశాను అనుకోండి, ఇక్కడ మనం ఇలాగా ఎంటర్కి తీసుకొని తర్వాత డిలీట్ అనేది మనం ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళి ఇక్కడ రూలర్ బార్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. లేదనుకోండి కంట్రోల్ ఆర్ ఏం చేయాలి? మనం కంట్రోల్ ఆర్. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇలాగా క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే నాకు చూడండి ఇలా వచ్చింది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది ఇక్కడ ముందు నేను కంట్రోల్ డి చేసి ఇక్కడ నేను రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది ఇలా తీసుకుంటాను. ఆ తర్వాత ఏం చేస్తాను? ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ ఎంటర్కి కొట్టి ఇక్కడ డిలీట్కి కొడతాను. ఆ తర్వాత కంట్రోల్ డి అనేది చేసి ఆ తర్వాత వ్యూలోకి వెళ్ళి తర్వాత గైడ్స్లోకి వెళ్ళి క్లియర్ గైడ్స్ అని ఇవ్వగానే నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా ఇలా మనకి ఒక లోగో అనేది మనకి క్రియేట్ అవుతుంది. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఈ యొక్క అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ అనేది మనకి ఇక్కడ
ఆధారపడి ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ని బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీన్ని ఎలాగా మనం యూజ్ చేస్తాము. సో ఏ టూల్ మనం యూజ్ చేస్తే మనం డిజైన్ చేయదు అవుతుంది. అందుకనే ఇది ఏ షేప్లో ఉంది, ఫస్ట్ సర్క్యులర్ షేప్లో ఉంది. కానీ మనం ఏం చేసాము, ఎలిప్టికల్ మార్క్యూ టూల్లోకి వెళ్ళి స్టైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫిక్స్డ్ రేషియో అని మనం తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక సర్క్యులర్ షేప్లో డ్రాగ్ చేసి దానికి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక సర్క్యులర్ షేప్ లాగా మనకి ఫార్మేట్ అవుతుంది. ఇక్కడ మనం ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే ఏమైంది, ఒక సర్క్యులర్ షేప్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఫోర్గ్రౌండ్ కలర్ ఏమో ఆల్ట్ బ్యాక్ స్పేస్ వేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని సో ఇక్కడ ఆల్ట్ ఇలా మనం తీసుకుంటే ఇక్కడ ఎంటర్ అండ్ డిలీట్. ఆ తర్వాత ఏం చేస్తాను, నేను ఇక్కడ మళ్ళీ ఆ తర్వాత కంట్రోల్ డి చేసి ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేయాలి, మనం రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకొని దీన్ని రెక్టాంగులర్ షేప్లో డ్రాగ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం డిలీట్ కీ కొట్టి కంట్రోల్ డి చేసి ఇక్కడ మనం వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ నాకు గైడ్స్లోకి వెళ్ళి క్లియర్ గైడ్స్ అని మనం చెప్పాలి. అర్థమైందండి. సో అంటే డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం మన తాలూకా డిజైన్ని మనం క్రియేట్ చేయడం మనకి రావాలి. ఓకే, సో అది ఈరోజు క్లాస్.